హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు ట్రక్ లాక్స్. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది కేరళకి. ఇప్పుడు మనం వచ్చేసి నాయుడుపేట దగ్గర అయితే ఉన్నాం. నాయుడుపేట, కాళహస్తి, రేణిగుంట, చిత్తూరు, బెంగళూరు ఇటైతే వెళ్తాం. మనం బెంగళూరు నుంచి మైసూర్ వెళ్తాం. మైసూర్ నుంచి గుండాలపేట వస్తుంది. గుండాలపేట నుంచి కేరళ బార్డర్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మనం ఘాట్ అయితే దిగేసి వెళ్తాం కేరళలోకి. మనకి ఈ రోడ్లో వచ్చేసి మొత్తం అయితే రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది నాయుడుపేట దగ్గర. ఇది ఇంతకుముందు పాత రోడ్లు అయితే మనం వెళ్తున్నాం. అటు సైడ్ ఉంది కదా, రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ కడుతున్నారు కదా. ఆ ఫ్లైఓవర్ వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. హైవే 6 లేన్ హైవే అయితే పడుతుంది. చిత్తూరు నుంచి నాయుడుపేట వరకు, రేణిగుంట నుంచి నాయుడుపేట వరకు అయితే వస్తుంది. మనం ఎక్కడన్నా చెట్టు కింద అయితే చూసుకొని ఆపుకొని వంట అయితే చేసుకొని బయలుదేరాలి. ముందర ఎక్కడైనా చూసుకొని చెట్టు ఉంటే అక్కడ ఆపుకొనేసి వంట చేసుకొని తినేసి అయితే బయలుదేరుతాం. టైం వచ్చేసి 12 అయితే అవుతుంది. ముందర ఎక్కడైనా ఆపుకొనేసి తినేసి బయలుదేరేస్తాం. ఇప్పుడు వచ్చేసి కాళహస్తి దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, రోడ్డు అయితే 6 లేన్ రోడ్ అయితే వేస్తున్నారు. అక్కడ కనపడుతుంది వచ్చేసి కాళహస్తి శివాలయం అనమాట. చూడండి, అక్కడ కాళహస్తి శివాలయం అది ఇంతకుముందు పాత రోడ్డు. అక్కడ అంటే టౌన్లో నుంచి అక్కడికి వెళ్తారు కదా, ఆ రోడ్డు అది బ్రిడ్జ్. మన ఈ ఫ్లైఓవర్ కొత్తగా వేశారు. ఇంతకుముందు పాత బ్రిడ్జ్ అయితే అది చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇది ఆ సైడ్ ఉంది కదా, అదే పాత బ్రిడ్జ్. ఇప్పుడు వచ్చేసి మనం కొత్త బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నాం. ఇదే 6 లేన్ హైవే, చాలా బాగా అయితే వేస్తున్నారు. ఇంకా నుంచి నాయుడుపేట నుంచి రేణిగుంట వరకు నాన్ స్టాప్ జర్నీ అయితే సూపర్ ఉంటుంది. ఇంతకుముందు అయితే అసలు వరస్ట్గా ఉండేది. చాలా వరకు యాక్సిడెంట్లు కూడా జరిగాయి. చిన్న రోడ్డు, ట్రాఫిక్ ఎక్కువ, చాలా యాక్సిడెంట్ అయితే జరిగినాయి ఈ రోడ్లో. చూస్తున్నారు కదా, రోడ్డు అయితే సూపర్గా వేస్తున్నారు. ఎప్పుడు క్లియర్ అవుతుంది మొత్తం. ఇది వచ్చేసి కాళహస్తి టౌన్ అనమాట. టౌన్లో చూడండి ఎంత ట్రాఫిక్ ఉంటుందో. ఆ ముందు కటింగ్ వస్తుంది, మనం అయితే రైట్కి వెళ్ళాలి. ఇటు లెఫ్ట్కి వెళ్తే కాళహస్తి ఊర్లోకి అయితే వెళ్తాం. చూస్తున్నారు కదా, ఇదే లెఫ్ట్కి వెళ్తే ఊర్లోకి అయితే వెళ్తాం. నుంచి మనం రైట్కి వెళ్ళాలి.
ఈ సర్కిల్లోనే చాలా ట్రాఫిక్ అయితే వస్తుంది. అటు పోయే బళ్ళు, ఇటు పోయే బళ్ళు, అటు క్రాసింగ్ బళ్ళు, ఇక్కడ సిగ్నల్స్ ఏమి ఉండవు, ఎట్లంటే దూరేస్తూ ఉంటారు. చూడండి, ఇటు కార్లు, ఇటు బస్సు, లారీలు అన్నీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్లో. అక్కడి నుంచి రేణిగుంట వరకు ఇలాగే ఉంటుంది ట్రాఫిక్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరో వీడియోలో కలుసుకుందాం. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.